మీరు ఇచ్చేటటువంటి రేస్ ఈ పోల్స్కి సంబంధించి బిఫోర్ కూడా నేను చూస్తూనే వస్తున్నా, ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నా మీ సర్వే ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా. మీతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఇదే ఈసారి మనం మొన్న సాటర్డే రోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ నెంబర్స్ కూడా ఇచ్చాము. ఏంటి సార్, ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, మీ ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత వచ్చినటువంటి చాలా జాతీయ స్థాయిలో కొన్ని వచ్చాయి, రాష్ట్ర స్థాయిలో కొన్ని వచ్చాయి, చాలా డిఫరెంట్గా అసలు భిన్నంగా. అంటే ఇప్పుడు మీరు 117 నుంచి 128 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందంటే సరే, ఇంకా మిగతావి ఏమైనా ఉంటే ఒక 90 వస్తుందని చెప్పొచ్చు, 95 అని చెప్పొచ్చు. 12, 14, 13 వస్తుందని, 2 ఎంపీ సీట్లు వస్తాయని, ఇట్లా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని సర్వేలు కనిపించాయి. ఏంటివి, వీటికి మీకు ఉన్న తేడా ఏంటి? మీరు ఇచ్చినటువంటి సర్వే ఏ రకంగా చేస్తే ఈ ఫలితాలు వచ్చాయి? గుడ్ ఈవినింగ్ అండి ఈశ్వర్ గారు, అక్కడ ఉన్న మూర్తి గారికి, ఇంద్రనీల్ గారికి, ఆరా మస్తాన్ గారికి అందరికి నమస్కారం. మేము 122 +−5 ఇచ్చాం. అంటే మినిమం 117 నుంచి మాక్సిమం 127, 128 వరకు కంపల్సరీగా అధికార పార్టీ 49 పైగా ఓటింగ్ పర్సంటేజ్ తో మినిమం 117 నుంచి మాక్సిమం 128 వరకు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇచ్చాము. మేము గత 6 నెలల నుంచి ప్రతి నియోజకవర్గంలో డిఫరెంట్ మెథడాలజీలో సర్వే చేసినప్పుడు అధికార పార్టీ 2019 ఎన్నికల్లో సాధించిన ఓట్ షేర్ కంటే ఓట్ షేర్ పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గే అవకాశం ఎక్కడా కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 50 అంటున్నారా సార్? అబౌవ్ 50% అంటున్నారా? అవును, 49.9% కి మించి ఓట్ షేర్ వైసీపీకి అధికార పార్టీకి వస్తుంది. దానికి మించి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఎక్కడా కనిపించలేదు. మనం ఒక నియోజకవర్గం తీసుకుంటే, ఒక నియోజకవర్గంలో అంటే బేస్డ్ ఆన్ ఓటర్స్ ని బట్టి 200 నుంచి 300 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఈ రోజు 1000 ఓట్ల వరకు, అంటే 800 నుంచి 1200 వరకు ఓట్లు ఉంటాయి, డిపెండ్ ఆన్ పోలింగ్ బూత్. ఆ 800 నుంచి 1200 పోలింగ్ ఓటర్స్ లో 6 నుంచి మినిమం 500 నుంచి మాక్సిమం 700 వరకు ఈ పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, గత 5 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అది ఒక ఆస్పెక్ట్ ఉంది. అది కాకుండా 2019లోనే అధికార పార్టీ చాలా బాగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది సీట్ల షేరింగ్ లో. ఇప్పుడు వచ్చే వరకు 2024లో 2019కి మించి సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, వైజాగ్ లో తీసుకుంటే మనకి మీరు కూటమి ఏర్పడటం వల్ల ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవుదా అన్నప్పుడు గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 పైన ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. మిగతా కూటమికి అంతటికి కలిపి 49.5% అట్లా వచ్చింది. ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయితే దానిలోనే ఉంటుంది, కానీ వాళ్ళ అంటే లాస్ట్ టైం జనసేనకు వచ్చిన ఓట్లలో 30% ఓట్లు 70% కూటమికి ట్రాన్స్ఫర్ అయితే, అక్కడ సీట్ షేరింగ్ లో అది బీజేపీ పోటీ చేసినా, టీడీపీ పోటీ చేసినా, లాస్ట్ టైం ఒక కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీకి 30,000 ఓట్లు వచ్చాయనుకుంటే, 20,000 ఓట్లు వచ్చాయనుకుంటే, ఆ 20,000 ఓట్లలో 10 నుంచి 12,000, 13,000 ఓట్లు మాత్రమే కూటమికి అక్కడ పోటీ చేసిన అతనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అదే విధంగా టీడీపీ సాధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో, టీడీపీ 70,000, 80,000 ఓట్లు సాధించిన దగ్గర అక్కడ జనసేన క్యాండిడేట్ కి 70,000 సాధించిన దగ్గర 60,000 మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అదే విధంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అధికార పార్టీకి 2019లో వేసిన కాపు సామాజిక వర్గం నుంచి 3 to 5% మాత్రమే వాళ్ళు కోల్పోతున్నారు. ఆ కోల్పోయిన పర్సంటేజ్ ని జనసేన పార్టీ 2019లో సాధించిన ఓట్ షేరు కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో మళ్ళీ 5 to 6% అక్కడి నుంచి మళ్ళీ అధికార పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే, మనకి గడిచిన సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ తీసుకున్న క్యాంపెయిన్స్ కానివ్వండి, ఇప్పుడు 2014లో కొత్తగా స్టేట్ ఏర్పడినప్పుడు, కొత్త స్టేట్, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అందులో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. నేషనల్ లెవెల్లో మన నరేంద్ర మోడీ గారికి కొంచెం వేవ్ ఉండటం వల్ల ఆ 3 కలిసి పోటీ చేసి కొత్త స్టేట్ అవటం వల్ల ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు. కొంచెం అనుభవం కలిసి వస్తుందని ఆలోచించి ఓటేశారు. 2019కి వచ్చేసరికి మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2 క్యాంపెయిన్లు తీసుకున్నారు. ఒకటి పాజిటివ్ క్యాంపెయిన్, రావాలి జగన్ కావాలి జగన్.
రెండు బాయ్ బాయ్ బాబు. ఈ రెండు క్యాంపెయిన్లతోనే ప్రజల్లోకి వెళ్లారు. ఆ రెండు క్యాంపెయిన్లు సక్సెస్ అయ్యాయి. గణనీయమైన ఓట్లు సాధించి 121 సీట్లకు అధికారంలోకి వచ్చారు. ఓకే. తర్వాత ఇప్పుడు గత సంవత్సరం నుంచి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మనకి సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇదేం కర్మరా బాబు. ఇట్లా 4 క్యాంపెయిన్లు తీసుకున్నారు వాళ్ళు. బాదుడే బాదుడట, బాదుడే బాదు అన్ని కూడా నెగిటివ్ క్యాంపెయిన్లు తీసుకున్నారు. ఈ 4 క్యాంపెయిన్లో కనీసం 2 క్యాంపెయిన్లు వాళ్ళు పాజిటివ్ క్యాంపెయిన్. అంటే మేము వస్తే వాళ్ళు 6 months ముందే 6 గ్యారెంటీస్ అని పెట్టారండి. అమ్మఒడి కానీ, అమ్మఒడి అందరికీ ఇస్తాము, ఉచిత రవాణా, గ్యాస్ సిలిండర్స్, ఇలాంటివన్నీ 6 months బ్యాక్ పెట్టారు. 6 months బ్యాక్ పెట్టినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పూర్తిగా విఫలమైంది. విఫలం అవడానికి కారణం వాళ్ళకి దాదాపు 8 నెలల నుంచి 80 నుంచి 90 నియోజకవర్గాల్లో వీళ్ళే పోటీ చేస్తారు, మేమే అభ్యర్థులము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రజలకి ఆ మేనిఫెస్టోని తీసుకోవడంలో విఫలమయ్యారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ గా ఏర్పడిన తర్వాత 30వ తారీఖు 1వ తారీఖు వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కూడా 1వ తారీఖు నుంచి 11, 10వ తారీఖు వరకు జరిగిన ఉమ్మడి సభల్లో కూడా ఏ రోజు కూడా వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీస్ కానివ్వండి, 30వ తారీఖు రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ఏ ప్రస్తావన లేదు. ఓకే. వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ తో వెళ్ళారు. ఆ నెగిటివ్ క్యాంపెయిన్ వల్ల ప్రజల్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి అధికార పార్టీ చేస్తున్న గడిచిన 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీకు లబ్ధి చేకూరితేనే నాకు ఓటు వేయండి అనేది ఒకటి. వాళ్ళందరూ ఉమ్మడిగా ఒక అభ్యర్థిని టార్గెట్ చేయటం, ఒకరిని టార్గెట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద చివర్లో సింపతి కూడా ప్రజల్లో క్రియేట్ అయింది, రూరల్ ఏరియాలో ముఖ్యంగా. ఓకే. ఉమెన్ ఓటింగ్ పెరగడం ఒక ఆస్పెక్ట్ అయితే, గుడ్, వాళ్ళు చేసిన నెగిటివ్ క్యాంపెయిన్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి క్రియేట్ అయింది. ఇట్లా ఏ ఆస్పెక్ట్ చూసుకున్నా గానీ మేము పోలింగ్ బూత్ వైజ్ మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పర్ఫార్మెన్స్ చేసి 151 సీట్లు గెలుచుకుంది. మేము మొన్న తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూన్స్ లో 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బాగా పర్ఫార్మ్ చేసిన బూత్ తీసుకున్నాం. ఓకే. ఒక పోలింగ్ బూత్ ఉంటే ఆ పోలింగ్ బూత్ లో 1000 ఓట్లు ఉంటే జనసేన పార్టీకి ఎక్కడైతే 600, 700 వచ్చాయో, టీడీపీ పార్టీకి ఎక్కడైతే 600, 700 వచ్చాయో ఆ బూత్లు టార్గెట్ చేసుకొని ఒక రీసెర్చ్ చేసినప్పుడు అదే బూత్లు 2019లో బలంగా పనిచేసిన, ప్రతిపక్షాలకు బలంగా పనిచేసిన బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి 60 to 70% పోలింగ్ ఏదైతే జరిగిందో ఆ పోలింగ్ బూత్ లో మేము రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో 50% ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఉన్నాయి. ఓకే. అంత చేంజ్ ఎలా వచ్చింది? అంత చేంజ్ ఎలా వచ్చింది? ఎందుకంటే అక్కడ కుటుంబాలు లబ్ధి చేకూరింది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఏంటంటే అర్బన్ లో ఒకలా ఉంది, రూరల్ లో ఒకలా ఉంది. రూరల్ లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, రూరల్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. కానీ అర్బన్ ఏరియాలో చూసుకుంటే మీరు కర్నూలు, అనంతపురం, నంద్యాల, తిరుపతి, కడప, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, రాజమండ్రి సిటీ, వైజాగ్ లో గడిచిన ఎన్నికల్లో 4 సీట్లు, సిటీలో ఉన్న 4 సీట్లు ప్రతిపక్షం గెలిచింది. ఇప్పుడు 2 నుంచి 3 సీట్లు అధికార పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, మీరు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు తీసుకున్న అర్బన్ కాన్స్టిట్యున్సీ మేజర్ గా శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, వైజాగ్ సిటీలో 2 నుంచి 3, విజయవాడలో ఉన్న 3 సీట్లలో 2, గుంటూరులో ఉన్న 2 సీట్లకి 2 సీట్లు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు అర్బన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లు సాధించే అవకాశం కనిపించింది. రైట్. అర్బన్, రూరల్ అనే తేడా మాకు కనిపించలేదు. రైట్. అర్బన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఆ తగ్గిన ఓటింగ్ పర్సెంట్ లో కూడా మేజర్ గా ఓటింగ్ అధికార పార్టీకే జరిగింది అని మేము బలంగా నమ్మాము కాబట్టి మేము ఈ ఫలితాల్ని రైట్ సార్.